నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుంభవృష్టితో అల్లకల్లోలంగా తెలంగాణ కామారెడ్డి జిల్లా. లోతట్టు ప్రాంతాలు జలమయం, రాకపోకలకు ఆటంకం. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు. అల్లూరి జిల్లాలో పొంగి పొర్లుతున్న కొండబాగులు. శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా కొనసాగుతున్న వరద. 10 గేట్లెత్తి సాగర్కు నీటి విడుదల. అర్హులకు సంక్షేమంలో అన్యాయం జరగదన్న సీఎం. పింఛన్లపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపు. మహారాష్ట్రలో భవనం కుప్పకూలి 12 మంది మృతి. శిథిలాల కింద ఉన్న వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. కుంభవృష్టితో తెలంగాణలోని ఉమ్మడి మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో రికార్డు స్థాయిలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు మత్తడి దూకుతుండగా వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కుండపోత వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలో జనజీవనం స్తంభించింది. రికార్డు స్థాయిలో రాజంపేట మండలం ఆర్గొండలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 26.6, బిక్కనూరు 23.8, పాత రాజంపేటలో 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుంభవృష్టితో కామారెడ్డిలోని పలు కాలనీల్ని వరద ముంచెత్తింది. హౌసింగ్ బోర్డు కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకోగా వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోయాయి. జీఆర్ కాలనీ వరద గుప్పిట్లో చిక్కుకోగా 30 మందికి పైగా ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాయి. సరంపల్లి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో చిక్కుకున్న 1000 మందికి పైగా విద్యార్థుల్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దోమకొండ మండలం సంగమేశ్వర వాగులో కారుతో సహా 2 వ్యక్తులు కొట్టుకుపోగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. తలమట్ల గ్రామ శివార్లోని రైల్వే పట్టాల కింద నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ మార్గాన వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. బిక్కనూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రాజంపేటలో పాతగోడ కూలి వైద్యుడు మృతి చెందారు. రికార్డు స్థాయి వర్షంతో మండలంలో అనేక తండాలు వరదలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచి అంధకారంలో ఉన్నాయి. ఎల్లారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్ మండలాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండగా వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగుపారుతుండగా పంట పొలాలు నీట మునిగాయి. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద రోడ్డు కోతకు గురై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కళ్యాణి వాగు ప్రవాహంలో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న 8 మంది కార్మికులు చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 5 గంటలు శ్రమించి వారిని కాపాడారు. నాగిరెడ్డిపేట మండలంలో పోచారం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజంపేట వాగు, లింగంపేట వాగు సహా ఇతర వాగుల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పక్కన భారీగా గండి మాదిరిగా పడ్డంతో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. నీటిపారుదల అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ ఎస్సీ వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించి ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని విద్యాసంస్థలకు ఇవాళ కలెక్టర్ సెలవులు ప్రకటించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పరీక్షల్ని వాయిదా వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాను ముంచెత్తిన కుంభవృష్టి కోలుకోకుండా చేస్తోంది. హవేలీ, ఘన్పూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎగువ నుంచి భారీగా వరద రాకతో లింగసానిపల్లి చెరువు కట్ట తెగింది. తిమ్మాయిపల్లిలో చెరువు నుంచి వచ్చిన వరదతో ఊరు చుట్టూ నీరు చేరింది. గ్రామస్తుల్ని తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాగ్పూర్ గేట్ వద్ద నక్కవాగులో కారు కొట్టుకుపోగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందులో ఉన్న వ్యక్తిని కాపాడాయి. తిమ్మాయిపల్లి చెరువుకు భారీగా వరద రాకతో తిమ్మనగర్ నుంచి రాయన్పల్లి వెళ్లే రోడ్డుకు గండిపడింది. రాయన్పల్లి ప్రాజెక్టు చల్మడవాగు ఉరకలెత్తుతున్నాయి. గంగమ్మవాగు ఉధృతికి దూప్ సింగ్ తండా నీట మునిగింది. కామారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన నరేందర్ నక్కవాగులో కొట్టుకుపోగా ఎమ్మెల్యే మైనంపల్లి దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 4 గంటలు శ్రమించి వ్యక్తిని ఒడ్డుకు చేర్చారు.
సిద్దిపేట జిల్లా అక్బర్పేట, భూంపల్లి, చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన గోపాల్, రాజు, సుదర్శన్ పొలం పనులకు వెళ్లి వరదలో చిక్కుకోగా ఏసీపీ రవీందర్ రెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని సురక్షిత ప్రదేశానికి తరలించారు. రామేశ్వరంపల్లి వద్ద కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు నిలిపేశారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా కుండపోత వానలకు వాగులు పొంగుతున్నాయి. నారింజ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తగా 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజీ హాస్టల్ను వరద చుట్టుముట్టింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విద్యార్థినుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రాకతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ సెమ్నాపూర్ రైలు కట్టకు గండిపడింది. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్లోకి వర్షపు నీరు చేరి సుమారు 10,000 కోళ్లు మృతి చెందాయి. 14 లక్షలు నష్టం జరిగినట్లు పౌల్ట్రీ ఫామ్ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కన్నపేట్ మెదక్ రైల్వే ట్రాక్ మీద నుంచి వరద ప్రవాహంతో కొన్ని రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. మెదక్ జిల్లాలో మరో 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల్ని ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా మెదక్ జిల్లా వ్యాప్తంగా నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరదలో ముంపు బారిన పడిన ప్రజల్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. తెలంగాణలో భారీ వర్షాలపై బుధవారం సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని తెలంగాణ సీఎస్ను ఆదేశించారు. తెలంగాణ కామారెడ్డిలో వర్షం, వరద పరిస్థితులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. దాదాపు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. దాదాపు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట, బిక్కనూరు, రాజంపేట మండలంలో నిన్న భారీ వర్షం కురుస్తుంది. రికార్డు స్థాయిలో కనీ వినిగిన ఎరుగని రీతిలో ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం అరగొండలో దాదాపు 40.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతము నిన్న ఉదయం 8:30 నుంచి దాదాపు ఇప్పుడు 7 గంటల వరకు కూడా 44.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పి అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా జిల్లాలో చూసుకుంటే నిన్న వరదల్లో చిక్కుకున్నటువంటి అనేక మందిని ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు అదే సాయంతో బయటికి తీసిన పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ జలదిగ్బంధంలో చిక్కుతుంది. బస్టాండ్ ప్రాంతం, మన ప్రస్తుతం ఇక్కడ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక బస్టాండ్ ప్రాంతం మినగా దాదాపు అన్ని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీల్లోకి అయితే నీళ్లలోకి ఇల్లు చేరి ప్రజలు ఇబ్బందులు పరుస్తున్న పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులు తడిసిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని జిల్లా కేంద్రంలోని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొంతమందిని కూడా ఉదయము జిఆర్ కాలనీలో ఉదయము 2వ అంతస్తులు, 3వ అంతస్తుల పైనటువంటి కొంతమంది ప్రజల్ని దాదాపు 68 మంది స్థానిక కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అదేవిధంగా యాడవరం గ్రామం ఏదైతే బీబీపేట మండలం యాడవరం గ్రామంలో నిన్న మధ్యాహ్నము
వ్యవసాయ పనులకు వెళ్ళి చిక్కుకున్నారు. వాళ్ళ సమాచారము రాత్రి కూడా అధికారులకు అందలేదు. దీంతో ఉదయం మళ్ళీ యువకుల తల్లిదండ్రులు అధికారుల సమాచారంతో అక్కడికి వెళ్ళినట్టు సంఘటన చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారులు యువకులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని చెరువులు అలుగుపోస్తుండడంతో వరదంతా కూడా పంట పొలాల్లోకి చేరి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అదేవిధంగా రోడ్లన్నీ కోతకు గురయ్యి కాసేపటి క్రితమే కామారెడ్డి 44వ జాతీయ రహదారిపై కోతకు గురైంది. దీంతో దాదాపు 5-6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వాహనాలు నెమ్మదిగా పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి అది సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జిల్లా కామారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ కలెక్టర్ అదేవిధంగా నిజామాబాద్ సిపి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాళ్ళు స్వయంగా రాత్రి వరకు కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు. పునరావాస కేంద్రాలు అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు కూడా భోజనం అందించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా ప్రమాదం జరిగినట్లయితే కామారెడ్డి కలెక్టరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా నిన్న చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి రాజంపేట మండలము నడితండ అదేవిధంగా ఎల్లమేల్ తండ ఇంకా అనేక తండాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడ ఎవరు చిక్కుకున్నారనే సమాచారం అధికారులకు అందలేదు. నిన్న సాయంత్రము నడికూడ తండాలో 5గురు చిక్కుకున్నట్టు సమాచారం అందంగానే వెంటనే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ వద్ద రోడ్డు కోతకు గురైంది. అక్కడ కూడా రాకపోకలు నిలిచివేశారు. బీబీపేట మండలంలోని పెద్ద చెరువుకు పూర్తిగా గండిపడడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అక్కడ ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీసులు గస్తీగాస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కామారెడ్డి పెద్ద చెరువు కూడా గండిపడడంతో వరద నీరంతా పంట పొలాల్లోకి పోతుంది. ఇటు నిన్న కామారెడ్డి జిల్లాలో వర్షం కురుస్తుంది. ఇప్పుడు మళ్ళా ఉదయం నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షం దంచి కురుస్తున్న పరిస్థితి. దీంతో ఇప్పటికే నిండుకుండలా మారినటువంటి చెరువులన్నీ కూడా అలిగిపోతున్న పరిస్థితి ఉంది. అత్యవసర నిమిత్తం వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు కూడా మొత్తం ఎవరు కూడా బావుల వద్దకు వెళ్తలేరు. మొత్తం పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. వ్యవసాయ వాణిజ్య సదుపాయాలు ఎక్కడికక్కడ చాలా వరకు మూసివేసిన పరిస్థితి ఉంది. చాలామంది కొంతమంది ఇప్పటికే జిల్లాలో వర్షాలు భారీగా కురిసే నేపథ్యంలో నిన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు అధికారులు సెలవు ప్రకటించినారు. అదేవిధంగా మన యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా వాయిదా వేసిన పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ అదేవిధంగా అన్ని కాలేజీలకు సెలవు ప్రకటించినట్టు చెప్పేసి అధికారులు వెల్లడించారు. ఇక్కడ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా వరద ప్రభావం ఎక్కువ ఉంటే అధికారులు కూడా హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి రప్పించేందుకు అయితే జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వరద కొంత జిఆర్ కాలనీ అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. రాజంపేట మండలంలోని నడికుడి తండాలో అరగొండ ఆ గ్రామాల పరిధిలో వరద ప్రభావం ఉన్నందున అక్కడ అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ హైదరాబాద్ సిబ్బంది మోహరించారు. ఎక్కడ సాయం కావాలని చెప్పేసి సాయం కావాలన్నా కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కనీవిని రీతిలో ఎన్నడూ లేని విధంగా వర్షం బీభత్సం సృష్టిస్తుంది. మొత్తంగా జనజీవనం అంతా స్తంభించిపోయిందని చెప్పేసి ఇటీవల దాదాపు వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకి ఇప్పటికే శ్రీరామ సాగర్ నిజామ సాగర్ నిండుకుండలా మారాయి. దాదాపు ఉమ్మడి జిల్లాలోని 880 పైగా చెరువులు ఉంటే దాదాపు అన్ని చెరువులు కూడా నిండుకుండను తలపించాయి. అనేక చెరువులు గండిపడి వరద నీరంతా ఉధృతంగా ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు 2 లక్షల పైగా క్యూసెక్ల వరద నీరు వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎక్కువ వరద వస్తున్నందున అంతే మొత్తంలో ప్రాజెక్టు గేట్లను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. జిల్లాలోని రామడుగు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోచంపాడు ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. నిన్న
పోచంపాడు ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి కొంత వరద భాగం తగ్గినందున కొంత ప్రమాదం తప్పడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడైతే పోచారం ప్రాజెక్టు నుంచి గేట్ల ద్వారా కిందికి నీటికి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో వర్షం అదేవిధంగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇది కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భారీ వరద నేపథ్యంలో కృష్ణానదిలోకి భారీ వరదగా చేరుతుంది. పులిచింతల ప్రాజెక్టు నుండి దాదాపు 3,50,000 క్యూసెక్కుల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీలోకి చేరుతుంది. తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రకాశం బ్యారేజీలోకి 3,50,000 పైచిలకు క్యూసెక్కుల నీరు వచ్చి దీంతో బ్యారేజీలో 69 గేట్ల ద్వారా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కెనాల్స్తో కలుపుకొని మొత్తం 3,50,000 మేర క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే రెవెన్యూ శాఖ, జలవనరుల శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అటువైపుకి వెళ్లకుండా సూచనలు చేస్తున్నారు. పంట పొలాలకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కృష్ణానదిలో ఎక్కడా కూడా చేపల వేటను కూడా వెళ్లకూడదని సూచనలు జారీ చేస్తున్నా అటువైపు రెవెన్యూ సిబ్బంది పెట్టి కూడా ఎవరిని రానివ్వకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి ఘాట్లలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే వారు ఎవరైతే ఇక్కడ స్నానాలు చేస్తున్నారో ఆ ఘాట్లో కూడా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. మైక్లో ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా స్నానాలకి దిగకూడదని ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి జల్లు స్నానాలు ఉన్నాయో అక్కడే స్నానం ఆచరించాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పలు నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా నందిగామ నియోజకవర్గంతో పాటు తిరువూరు నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కట్టలేరుతో ఆంధ్రాన్ని కలిపేటువంటి రహదారుల్లో పూర్తిగా స్తంభించిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వాగు కూడా ఉధృతంగా పరిస్థితుంది. దీంతో చిలకలూరు, దామలూరు వంతెనపై ప్రవహించేటువంటి వాహనాలు, నడిచేటువంటి వాహనాలు పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గంపలు ఉన్నటువంటి అర్లపాడు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 3,10,546 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,62,257 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్ట విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,752 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,70,190 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 202.96 టీఎంసీలుగా ఉంది. అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లాలో కొండబాగులు ప్రమాదభరితంగా ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టులో భారీ వర్షపాతం నమోదైంది. పెదబయలు మండలం లండులో బ్రిడ్జిపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండల మధ్య నీటి ప్రవాహం ఎక్కువై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వాగు పరివాహక పంట పొలాలు నీట మునిగాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు మారుమూల ప్రాంతాలు కావటంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది పంట నష్టపోయామని సాయం చేయాలంటూ గిరిజన రైతులు వేడుకుంటున్నారు.
పింఛన్లకు అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పింఛన్లు తెచ్చింది పెంచింది కూటమి ప్రభుత్వమేనని, మాట్లాడటానికి అర్హత లేని పార్టీ తమను విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు న్యాయం జరిగేలా పార్టీ యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఎంత చేస్తున్నామో వివరించాలన్నారు. పార్టీ జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని, రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు జరుగుతోందని చంద్రబాబు వెల్లడించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇవ్వనంత స్థాయిలో పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నామన్నారు. సామాజిక భద్రత, వృద్ధాప్య పింఛన్లను 4,000 రూపాయల వరకు తెచ్చామని, ఈ మొత్తంలో తెలుగుదేశం ప్రభుత్వాలు 2,875 రూపాయలు పెంచాయని చెప్పారు. దివ్యాంగుల పింఛన్లను 6,000 చేశామని, డయాలసిస్ బాధితులకు 10,000కు పెంచామని, మంచానికే పరిమితమైన వారికి 15,000 చేశామని గుర్తు చేశారు. 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీనే పింఛనిస్తున్నామని, ఏడాదికి 35,000 కోట్లు పింఛన్లకే వెచ్చిస్తున్నామని సీఎం వివరించారు. దివ్యాంగులకు వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా పింఛన్ పెంచలేదని, ఆ పార్టీ నాయకులకు నోరెత్తి మాట్లాడే అర్హత లేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అబద్దాల పునాదుల మీదే వైసీపీ రాజకీయం చేస్తోందని, ఆ పార్టీయే తప్పులు చేస్తూ ఎదుటి వారిపై నెడుతోందని, వాటిని సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చిందని, ఏ ఒక్క అర్హుడికి నష్టం కలగకూడదనే, ఎక్కడైనా లోపాలు ఉన్నా అధికార యంత్రాంగం పొరపాట్లు చేసినా గుర్తించి సరిదిద్దే బాధ్యతను యంత్రాంగమే తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎంగా ప్రభుత్వ విధానాల్ని అమలు చేస్తానని, ఏవైనా తేడాలు ఉంటే అధినేతగా పార్టీ యంత్రాంగం ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటారని చంద్రబాబు తెలిపారు. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నవారికి నోటీసులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పింఛనివ్వాలని ఆదేశించామన్నారు. ప్రతి ఇంటికి మనం చేసే మంచి చేరాలని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం సంక్షేమం అమలు చేస్తోందనే విషయం ప్రజలు అర్థం చేసుకునేలా వివరించాలని నాయకులకు సీఎం స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే సూపర్ 6 హామీల్ని అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు నేతలతో అన్నారు. పింఛన్ల విషయంలోనూ పార్టీ కేడర్ పనిచేయాలని సూచించారు. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయడం ఎంత ముఖ్యమో, చేసిన పనిని చెప్పుకోవడమూ అంతే ముఖ్యమన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతమైందన్న చంద్రబాబు సెప్టెంబర్ 6న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డిఎస్సీ నిర్వహించామని తెలిపారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనమిచ్చామని, అన్న క్యాంటీన్, అన్నదాత సుఖీభవ హామీలు అమలు చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని వివరించారు. చేనేతలకు ఉచిత విద్యుత్, మత్స్యకారుల సేవలో భాగంగా వేట విరామ సమయంలో 20,000, నాయి బ్రాహ్మణులకు 25,000కు వేతనాల పెంపు, 40,000కు పైగా సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు సీఎం చెప్పారు. సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రోడ్లపై గుంతలు పూడ్చడం, రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ ఇస్తున్నామని, వీటన్నింటినీ ప్రజల్లోకి వెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నేతలు చొరవ తీసుకోవాలని, వారి దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నేతలు గట్టిగా పనిచేసి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించారని చంద్రబాబు ప్రశంసించారు. ఏ ఎన్నిక వచ్చినా కూటమే గెలవాలన్నారు. మనం ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపించి దెబ్బతీయాలని ప్రత్యర్థులు చూస్తున్నారని, వారి కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లా కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పనిచేసే నాయకత్వానికే పెద్దపీట వేస్తామన్నారు. కార్యకర్తల్లో మరిన్ని నాయకత్వ లక్షణాలు పెంచి ఆర్థికంగా బలోపేతం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గర్భిణి మృతికి వైద్యులే కారణమంటూ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వాసుపత్రిలో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పాలకొండ మండలం తంపటాపల్లికి చెందిన పద్మకు పురిటి నొప్పులు రావడంతో 3వ కాన్పు కోసం పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యుల్ని పిలవాలని కోరగా సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈలోగా ఆలస్యమై బీపీ పడిపోవడంతో పద్మ మృతి చెందారని బంధువులు తెలిపారు. గర్భిణీ మృతితో ఆగ్రహోద్రిక్తులైన కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఆవరణలో బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబానికి సర్ది చెప్పారు. గవర్నమెంట్ టీచర్ కావాలని కష్టపడి చదివి నియామక పత్రాలు పరిశీలన అనంతరం ఉద్యోగంలో చేరాల్సిన ఓ యువతి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. అల్లూరు జిల్లా జి మాడుగుల మాజీ సర్పంచ్
ఎం మత్స్యరాజు కుమార్తె నాగజ్యోతి డిఎస్సి సెకండరీ గ్రేడ్ టీచర్గా 74.40 మార్కులతో ఎస్టీ కేటగిరీలో ఉద్యోగ అర్హత సాధించింది. కొన్ని రోజులుగా ఆమె బోన్ క్యాన్సర్తో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆన్లైన్లో ధ్రువపత్రాలు పొందుపర్చి ఫిజికల్గా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాల్సి ఉన్న సమయంలో ఆమె మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాగజ్యోతి తండ్రి ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించిన నాగజ్యోతి చురుగ్గా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వాసుపత్రిలో 2 వర్గాల మధ్య ఘర్షణ వైద్య సిబ్బంది రోగుల్ని భయాందోళనకు గురిచేసింది. కటాగుళ్లలోని మద్యం గొలుసు దుకాణం వద్ద 2 గ్రూపులు ఘర్షణకు దిగి పరస్పరం దాడులు చేసుకున్నాయి. గొడవలో గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో 2 గ్రూపుల మధ్య మళ్లీ తీవ్ర వాగ్వాదం జరిగి దాడులకు దిగారు. ఓ గ్రూప్ సభ్యులు వైద్యులు చికిత్స అందిస్తున్న గదిలోకి వెళ్లి మరో గ్రూపునకు చెందిన వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన పలువురు వైద్య సిబ్బందిపైన దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని మినహా మిగిలిన వారిని తరిమేశారు. ఆసుపత్రి ఆవరణలో భయానక వాతావరణం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోని పక్షంలో విధుల్ని బహిష్కరిస్తామని వైద్యులు హెచ్చరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వైద్యుల గదిలోకి ప్రవేశించిన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు డాక్టర్లకు హామీ ఇచ్చారు.